ఓకే సార్, ఇప్పుడు మీరు ఆర్ఎఫ్సిఎల్ను తిరిగి ప్రారంభించడంలో అప్పుడు చాలా కష్టపడ్డారు. ఇప్పుడు అదే యూరియా కొరత అనేది ఇప్పుడు కొంత ప్రతిపక్షాలు అయితే విపరీతంగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మరి గతంలో 10 ఏళ్ల క్రితం ఎట్లుండనో మరి చెప్పులు పెడుతున్నారు, దాంట్లో పాస్బుక్లు పెడుతున్నారు, క్యూ లైన్లో నిలబడుతున్నారు. యూరియా ఎకరానికి ఒక యూరియా బస్తా మాత్రమే ఇస్తున్నారు. అదే క్రమంలో ఆర్ఎఫ్సిఎల్ ప్లాంట్ కూడా ఏదో ప్రాబ్లం ఉందని జరుగుతున్న ప్రచారం. సో వాస్తవానికి ఏం జరుగుతుంది? యూరియా మరి మీకు ప్లానింగ్ లేకుండా ప్రభుత్వానికి ప్లానింగ్ లేదని కూడా విమర్శిస్తున్నారు కదా, ఎట్లా చూస్తారు? ఇప్పుడే మీకు అవగాహన ఉండాలి శ్రీనివాస్ సార్. ఫర్టిలైజర్ సబ్జెక్ట్ ఏదైతే ఉందో ఇది కేంద్రం రెస్పాన్సిబిలిటీ. అవును. కేంద్రము మొత్తం దేశంలో ఎంత రిక్వైర్మెంట్ ఉంది కనుక్కొని దాని ప్రకారంగా ప్లానింగ్ చేసే అవసరం ఉంది. నేను ఆర్ఎఫ్సిఎల్ ప్లాంట్ రివైవ్ చేసినప్పుడు అది 4 లక్షల టన్నుల ప్లాంట్ అన్నమాట. ఈ 4 లక్షల టన్నుల ప్లాంట్ ఈ ప్రాంత ప్రజలకు మన నార్త్ తెలంగాణలో అన్ని చోట్ల యూరియా కొరత ఉండకూడదని చెప్పి నేను ఆ ప్లాంట్ని రివైవ్ చేయడం జరిగింది. సో దానికి ఆపరేషనల్ డిఫికల్టీస్ ఉంటాయి అంటున్నారు. మొన్న కూడా వంశీ ఎంపీ గారు కేంద్రానికి రిప్రజెంట్ చేసినప్పుడు వారిని కూడా కోరారు, అరే మీరు ఎండీని గురుగాంలో పెట్టుకొని ఏం చేస్తారు, మీరు షిఫ్ట్ చేయండి, హైదరాబాదు రామగుండంకి షిఫ్ట్ చేస్తే కంట్రోల్ బాగుంటుంది, ప్రొడక్టివిటీ బాగుంటుంది, ప్రజలకు ఏదైతే కోరుతున్నారో వారికి సరైన యూరియా కల్పించవచ్చని వారు కూడా మొన్న పోయి ఢిల్లీలో రావడం నిరసన కూడా చేశారు. నిరసన కూడా పార్లమెంటు చేశారు. 7 లక్షల టన్నులు ఏదైతే రాష్ట్రానికి అలొకేషన్ ఉందో దాంట్లో కేవలం 4.5 లక్షల టన్ను యూరియా ఇచ్చినారు. సో దిస్ ఈజ్ ద ప్రాబ్లమ్ ఆఫ్ బీజేపీ గవర్నమెంట్. వారు సరిగా ప్లానింగ్ చేయకుండా ఇప్పుడు మన టీఆర్ఎస్ వారు కూడా చెప్తున్నారు లేదు రాష్ట్ర ప్రభుత్వం. యాక్చువల్లీ వాళ్ళందరూ ఎక్కడైతే ధర్నా చేస్తున్నారు సిటీలో, ఇక్కడ తెలంగాణలో ఎందుకు ధర్నా చేయాలి, పోయి ఢిల్లీలో ధర్నా చేయాలి. ఢిల్లీలోనేమో వాళ్ళు దోస్తాన్ని చేస్తున్నారు, ఇక్కడికి వచ్చి ధర్నా చేస్తున్నారు. సో ఇది ప్రజలందరికీ కూడా అర్థమవుతుంది. సో వారు ఏదైతే ధర్నా చేయాలో పోయి ఢిల్లీలో చేసి ఏదైతే అలొకేషన్ మన తెలంగాణకు వచ్చిందో దాని ప్రకారంగానే డిస్ట్రిబ్యూట్ చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. అంటే ఇప్పుడు రైతులకు సంబంధించిన ఇబ్బందులు ఉన్నాయని మొత్తానికి తెలుస్తుంది సార్. 7 లక్షల మెట్రిక్ టన్నులు మనకు అవసరం ఉంది, వాళ్ళు ఇచ్చింది తక్కువ. మరి ఇప్పుడు రైతుల పరిస్థితి ఏంటి సార్? కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేయబోతుంది, మంత్రిగా ఏం చెప్తారు? అంటే అదే అందరినీ రైతులకు మేము కోరుతున్నాము, మీరు ఆందోళన పడి తొందరగా 10-20 బస్తాలు తీసుకోకండి. స్లోగా మనం అందరికీ 2 బ్యాగులు, యాక్చువల్లీ రైతుకి 2 బ్యాగులు ఇస్తే సరిపోతుంది. మళ్ళీ కూడా మీరు 2-3 బ్యాగులు పెట్టుకొని తర్వాత మనకు అలొకేషన్ వచ్చినప్పుడు అందరికీ కూడా సరఫరా అవుతుంది. ఇదంతా గోసా ఏదైతే ఉందో ఇది ఇంకొక నెల రోజులనే ఉంటుంది. దాని తర్వాత వర్షాకాలం పోయిన తర్వాత యూరియా షార్టేజ్ కూడా తక్కువైపోతుంది. సో దాని ప్రకారంగానే రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుంది, మేము కూడా ఫాలోఅప్ చేస్తాం. ఆందోళన చెందాల్సిన పని లేదండి. ఆందోళన ఉన్నాయి. అల్టిమేట్లీ భారతదేశంలో ఎంత యూరియా ఉంది, ఎంత యూరియా డిస్ట్రిబ్యూట్ చేయాలి అది కేంద్ర ప్రభుత్వం నిర్ణయించుకోవాలి. అది డెఫినెట్లీ మేము కూడా మన రాష్ట్రానికి ఎక్కువ యూరియా అలాట్మెంట్ కావాలని చెప్పి కూడా ప్రయత్నం చేస్తున్నాం. ఓకే, రాష్ట్రంలో ఏ ఉప ఎన్నిక జరిగినా డాక్టర్ వివేక్ వెంకట స్వామి గారే వారి ఆధ్వర్యంలోనే జరగబోతుంది. బీజేపీలో ఉన్నప్పుడు హుజరాబాదు, మునుగోడు మీరే హ్యాండిల్ చేశారు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, మీరు కూడా కాంగ్రెస్లో అధికారంలో మంత్రిగా ఉన్నారు. ఇప్పుడు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక రాబోతుంది. ఈ నేపథ్యంలో ఆ జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక బాధ్యతలు కూడా మీకు అప్పగించారు. సో ఎలా చేయబోతున్నారు సార్? ఎందుకంటే జూబ్లీహిల్స్ అంటే నిజంగానే ఏదో హైదరాబాదులో అక్కడ ఫిల్మ్ ఇండస్ట్రీ ఉంటుంది అని అందరూ అనుకుంటారు, కానీ వాస్తవానికి అక్కడే ఎక్కువ పేదరికము, అక్కడే ఎక్కువ అన్ని రకాల ఇబ్బందులు కూడా ఉన్నట్టు తెలుస్తుంది కదా. ఇదంతా గవర్నమెంట్కు ఒక సవాల్గా ఉందని, అంటే ప్రజల్లో కొంత వ్యతిరేకత ఉందని ప్రతిపక్షాలు విమర్శలు చేయడం కావచ్చు. అదే క్రమంలో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి సిట్టింగ్ సీట్ అది. సో గ్రేటర్ హైదరాబాద్లో మీరు అసలు ఎక్కడ కూడా గెలుచుకోలేని పరిస్థితి. ఇప్పుడు ఆ ఉప ఎన్నికలో ఒక దాంట్లో కంటోన్మెంట్లో గెలుచుకున్నారు, ఎందుకంటే అప్పుడే ప్రభుత్వం వచ్చింది, అప్పుడే ఎన్నిక జరిగింది. ఆ బీజేపీ సెకండ్ రన్నర్ అభ్యర్థి విన్నర్ అయ్యాడు కాంగ్రెస్ పార్టీ నుంచి. ఇప్పుడు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఎలా ఉండదు? నేను జిహెచ్ఎంసీలో ఇన్ఛార్జ్ ఉంటే అవును సార్, అప్పుడు నా పర్ఫార్మెన్స్ అందరూ కూడా చూశారు, ఎట్లా పార్టీ గ్రో అయింది, ఎంతమంది కార్పొరేటర్స్ గెలిచారు. అదొక సిస్టమేటిక్గా అప్పుడు 6 రోజుల్లో చేయడం జరిగింది. ఇప్పుడు కూడా అదే ఆలోచనతోని ఇక్కడ వచ్చిన తర్వాత నేను
జూబ్లీ హిల్స్లో ఫస్ట్ 15 days అక్కడ కార్యకర్తలను కలిసి